ఇప్పుడు మీరు చూసే స్టోరీ మా ఫ్రెండ్ రాహుల్ది. వాడికి ఒక రోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. వీడే ఆ రాహుల్, చాలా సిన్సియర్. మా కాలేజ్ మొత్తంలో ఒక్కసారి కూడా బంక్ కొట్టింది వీడొక్కడే. వీడు ఆ రోజు కాలేజ్కి ఎందుకు రాలేదో ఎవరి కోసం రాలేదో తెలియదు, కానీ మొత్తానికి రాలేదు. సరే ఏదో తేడాగా ఉందని ఫిక్స్ చేద్దాం అనే లోపల వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ వచ్చింది రమ్మని. ఇంకా ఫ్రెండ్ రమ్మంటే ఎందుకు వెళ్ళాడు? వెళ్తాడు. మేమే వీడి బెస్ట్ ఫ్రెండ్స్. లెఫ్ట్ మోస్ట్ ఉన్నది అపర్ణ, చాలా స్వీట్, ఆబ్వియస్లీ చాలా క్యూట్. నెక్స్ట్ ధర్మగాడు, కొంచెం ఈగో ఎక్కువ. ఆ తర్వాత స్పందన, చాలా త్వరగా కలిసిపోతుంది, చాలా సింపుల్ కూడా. ఇంకా నెక్స్ట్ స్లిమ్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, అది నేనే, హేమంత్. ఒక అమ్మాయి దొబ్బేమందని ఆ రోజు నన్ను రేంజ్లో ఏడిపించాడు తెలుసా. నా మూడ్ బాగాలేదని నేను ఏడుస్తుంటే రాహుల్ గారు వచ్చి ఏమైందని అడగడం. ఏమైందిరా బొక్కడా? వీడు స్పందన మళ్ళీ దానికి డిస్కస్ చేయడం. మళ్ళీ ఎవరు ప్రపోజ్ చేశారా? అప్పు బృందా అని చెప్పడం. మొత్తానికి మ్యాటర్ ఏమైంది? లాస్ట్కి ధర్మగాడు వెటకారంగా పార్టీ అడగడం. అలా అందరూ నవ్వే టైంలో మా రాహుల్ గారికి ఎవరో వాడిని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. తిరిగి వెనకాల చూశాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. మనోడు ఆ రోజు ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ రోజు అప్పు బర్త్డే అని మర్చిపోయాడు. అప్పు బర్త్డే మర్చిపోవడం అంటే 2012. అప్పు గారికి కోపం వచ్చి మా రాహుల్ గాడి మీద అలిగింది. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావ్రా. సరే అప్పు, నీకు సర్ప్రైజ్. అప్పుకి ఏ సర్ప్రైజ్ ఇవ్వాలో తెలియక ధర్మాన్ని కళ్ళు మూసి తీసుకెళ్ళమన్నా. దాని కళ్ళు మూసుకొని తీసుకెళ్ళరా బాబు. నన్ను ఒక డైరీ మిల్క్ సిల్క్ తెమ్మన్నాడు. ఎంతసేపు రాహుల్? స్పందు, నువ్వన్నా చెప్పే కాస్త. ఏంట్రా సిల్కా? దీనికి ఇంత స్టంట్ అవసరమారా? అంటే మరి అలా చెప్తే ఇంతసేపు వెయిట్ చేయించి సిల్క్ తెచ్చేసరికి అప్పుకు కూడా నవ్వు వచ్చేసింది. ఇంత ఎంజాయ్ చేస్తున్నా కూడా రాహుల్ గాడు ఏదో పోయినోడ్లాగా డల్గా అదోలా ఉన్నాడు ఆ రోజంతా. ఇంతకుముందు కనిపించినాడు మళ్ళీ కనిపించాడు, కానీ మళ్ళీ లైట్ తీసుకున్నాడు. అంతలో స్పందన ఫొటోస్ అని గుర్తు చేసి అందరం ఫొటోస్ దిగాం. సరే ఫస్ట్ మీరు నిలబడుకోండి, ఫొటోస్ తీస్తాను. కాస్త నవ్వండి. హే బాస్, ఒక్కసారి ప్లీజ్. ఫొటోస్ దిగాం, బాగానే ఉంది. వాడు ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టాడో మాకు ఇంకా అర్థం కాలేదు. థర్డ్ టైం రాహుల్ వాడిని మళ్ళీ చూశాడు. ఈసారి వాడికి అదేంటో తెలుసుకుందామని వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడెవడో కాదు, రాహుల్కి తెలిసినోడే. సరే కానీ పొద్దున్న ఎవరితో మాట్లాడుతున్నారు? నేనెవరితో మాట్లాడతారా? మహా అంటే ఆ బక్కోడు, బండోడు, స్పందు, అప్పు. చనిపోయి 1 వీక్ అవుతుందిరా. అంతే. అలా అనగానే రాహుల్ గాడి గుండె ఒక సెకండ్ ఆగిపోయింది. వెనక్కి చూశాడు, ఎవరు లేరు.
మొబైల్ తీసి ఫొటోస్ చూశాడు. సర్ప్రైజింగ్గా వాడు తీసిన ఫొటోస్లో ఎవరు లేరు. వాడున్న ఫొటోస్లో వాడు ఒక్కడే ఉన్నాడు. ఇన్బాక్స్ చెక్ చేసుకున్నాడు. వాడు పంపించిన మెసేజ్ తప్పితే వేరే మెసేజ్ ఏది కనిపించలేదు. అంతా బాగుంది. మీకు ఇప్పుడు డౌట్ వచ్చిండాలే, నేనే లేకుంటే మీకు ఈ స్టోరీ అంతా ఎవరు చెప్తున్నట్టు? దిస్ ఇస్ ఆల్సో మిత్.